నూటికి దాదాపుగా 90% మందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఏమిటంటే అజీర్ణం, ఇండైజెషన్. ఆహారం జీర్ణం కాక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారా? జీర్ణక్రియ సమస్యలకు ఎన్ని మందులు వాడినా మీకు రిలీఫ్ దొరకడం లేదా? అయితే ఆయుర్వేదంలో ఒక గొప్ప పరిష్కారం ఉంది. అయితే దీన్ని ఎలా వాడాలి, దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమిటి, వాటి ప్రత్యేకత ఏమిటి, ఇది తెలుసుకోవటం ముఖ్యం. ఉపవాసాలు, అలాగే స్ట్రిక్ట్ డైటింగ్లు, ఇలాంటి వాటన్నిటి వల్ల చాలా సందర్భాలలో పోషక విలువలు తగ్గిపోతాయి. దీంతో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది దీర్ఘకాలపు సమస్యలకి దారితీస్తుంది. మరి దీని నుంచి ఎలా బయటపడాలి? శరీరంలో పెరిగిపోయేటటువంటి వ్యర్థ పదార్థాలు, కొవ్వు, ఇలాంటి వాటి వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అయితే దీనికి ఆయుర్వేదం ఒక గొప్ప పరిష్కారాన్ని ఒక ఔషధం రూపంలో చెప్పింది. ఈ విషయం మీకు తెలుసా? పండగలలో భారీ భోజనాలు, విందుల తర్వాత కడుపు భారంగా ఉంటూ ఉంటుంది. కానీ దీన్ని తగ్గించుకోవడానికి సతమతం అవుతూ ఉంటారు. అయితే దీన్ని తగ్గించుకోవడానికి కూడా ఈ ఔషధం ఉపయోగపడుతుంది. ఈ కీలకమైనటువంటి అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఒక అద్భుతమైన టానిక్. ఈ టానిక్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే, ఒకటి, మీ డైజెషన్ కరెక్ట్ అవుతుంది. దీనివల్ల మీకు ఆ సప్త ధాతువులు కరెక్ట్ అవుతాయి. అన్నిటికీ మించి ఇంద్రధనుసులో ఉండేటువంటి రంగులు ఎంత శోభాయమానంగా ఉంటాయో అలాగా మీరు మంచి గ్లో తోటి వెలిగిపోతారు. ఇంతకీ ఔషధం ఏమిటి, దీని ప్రత్యేకత ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఈ టానిక్ తాగితే ఒక రకంగా మీరు ఒక కొత్త శక్తితోటి వెలిగిపోతారని చెప్పొచ్చు. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ప్రకృతిలో ఉండేటువంటి మూలికల నుంచి ఈ దేవాలయానికి సరైన పోషణ ఇచ్చేటువంటి మార్గాల్ని కనుక్కున్నారు. ఆ ప్రాచీన విజ్ఞానమే ఆయుర్వేదం. ఆధునిక కాలపు వేగవంతమైన జీవన శైలి, రసాయనాలతో కూడినటువంటి ఆహారపు అలవాట్లు, ఇవన్నీ మన జీర్ణ వ్యవస్థని బలహీనపరిచేస్తున్నాయి. జీర్ణశక్తి తగ్గటం అనేది అనేక రోగాలకు మూల కారణం అని ఆయుర్వేదం చెప్తుంది. ఈ సమస్యల్ని అధిగమించడానికి మన పూర్వీకులు కొన్ని అద్భుతమైనటువంటి ఔషధాలని రూపొందించారు, ఫార్ములేట్ చేశారు. వాటిలో ఒకటి సప్తారిష్ట లేదా సప్తరిష్ట. సప్త అంటే 7. ఇక్కడ 7 ఇంగ్రీడియంట్స్, అలాగే 7 రకాల మందులు, ఇలాగ డిఫరెంట్ వేరియేషన్స్ ఇదే పేరుతో ఉన్నాయి. దీని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలి. 16వ శతాబ్దానికి సంబంధించినటువంటి ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథమైన భావప్రకాశ సంహితలో, అలాగే 12వ శతాబ్దపు సిద్ధయోగ ప్రకాశలో ఈ ఔషధం ప్రస్తావన ఉంది. అప్పట్లో ఈ ఔషధాన్ని మట్టి కుండలలో 7 నుంచి 21 రోజుల పాటు పులియబెట్టేవాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియను చూసి ఆశ్చర్యపోయి మళ్ళీ దీన్ని ఒక వైద్య విధానం కింద తీసుకొస్తుంది. గట్ బయాసిస్ అంటున్నారు, రకరకాలుగా దీని గురించి చెప్తున్నారు. ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియ ద్వారా మూలికల సారాంశం మరింత శక్తివంతం అవుతుంది. ఈ పురాతన ఔషధం అనేది ఇప్పుడు మనకి లభ్యమవుతుంది. ఇలాంటి ఈ ఔషధాన్ని సరైన పద్ధతిలో మీరు వాడుకుంటే అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాన్ని మీరు పొందొచ్చు. అనేక అధ్యయనాలు కూడా దీనికి సంబంధించి ఇది రుజువు చేస్తున్నాయి. అయితే ఈ ఔషధంలో ప్రధాన పదార్థాలు ఏమిటి, వాటి ప్రత్యేకత ఏమిటి, ఇంగ్రీడియంట్స్, వాటి స్పెషల్ క్వాలిటీస్ మీరు తెలుసుకోవాలి. సప్తరిష్టలో దీని తయారీలో మొత్తం ప్రధానంగా 7 ముఖ్యమైన మూలికలను ఉపయోగిస్తారు. వీటిలో హరితకి అనేది ఒకటి, కరక్కాయ, టెర్మినేలియా చెబుల. అలాగే విభీతకి ఒకటి, టెర్మినేలియా బిలిరికా. అలాగే ఆమ్లకి, ఉసిరికాయ, ఎంబ్లికా అఫిషనాలిస్, త్రిఫలాలు మీకు తెలుసు. అలాగే శొంఠి శోధిస్తుందని సామెత, శొంఠి ఉంటుంది, జింజిబర్ అఫిషనేల్. అలాగే పిప్పళ్ళు ఉంటాయి, అంటే ఇది బయో అవైలబిలిటీని పెంచుతుంది. పిప్పళ్ళు అనేది, ఇది లాంగ్ పెప్పర్ అంటారు, పైపర్ లాంగం. అలాగే దాల్చిన చెక్క ఉంటుంది, సిన్నమోమం, తమాల. ఇలాగా ఇవన్నీ కూడా కలిపి దీన్ని వీటితోటి తయారవుతుంది. దీంతోపాటు ఈ ఆమ్ల, ఇక్కడ ఉసిరి అనేది రెట్టింపు మొత్తంలో వాడతారు కాబట్టి ఈ ఔషధం బాగా దీని ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఇదొక రకంగా ఈ సప్తరిష్టలో ఇవన్నీ కలుస్తాయి. అలాగే 7 రకాల అరిష్టాలని కూడా మిక్స్ చేసి కూడా ఒక ఔషధం కింద తయారు చేస్తారు. ఏదేమైనా ఈ ఔషధం ద్రవ రూపంలో లభించే ఒక అరిష్టం ఫామ్, ఆయుర్వేద విధానానికి మాత్రమే సంబంధించింది. ఈ ప్రత్యేకమైన పులియబెట్టిన ఆ ప్రక్రియ వల్ల ఔషధానికి అత్యధిక సామర్థ్యం అనేది వస్తుంది.
ఇక దీని ఔషధ చర్యలు, ఆయుర్వేదిక్ గుణకర్మలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఫార్మకలాజికల్ యాక్షన్స్ కానీ, ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కానీ ఇవి అమేజింగ్గా ఉంటాయి. ఆయుర్వేద దృక్పథంలో ఈ సప్తరిష్ట అనేది వాగ్బోటెడ్ చెప్పిన రకంగా ఉష్ణవీర్యంతో కూడిన ఒక అద్భుతమైన ఔషధం. ఇది శరీరాన్ని వేడి చేస్తుంది, అలాగే ఈ పిత్తాన్ని సమతుల్యం చేస్తుంది. దీనివల్ల అగ్ని అంటే జీర్ణశక్తి పెరుగుతుంది. సప్తరిష్ట ముఖ్యంగా వాతపిత్త దోషాలను శాంతపరుస్తూ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇది దీని ప్రత్యేకత. అయితే దీని ఔషధ ఉపయోగాలు, థెరాప్టిక్ ఇండికేషన్స్ని మనం వరుసగా తెలుసుకుందాం. ఈ ఔషధాన్ని నిజానికి రకరకాల సమస్యలకు అనేక రీతుల్లో వాడుకోవచ్చు. అజీర్ణం, అలాగే ఆహారం అరగకపోవటం, మలబద్ధకం, కడుపుబ్బరింపు అంటే బ్లోటింగ్, గ్యాస్, ఆకలి లేకపోవటం, బరువు తగ్గిపోవటం, జీర్ణక్రియ మందగించటం, ఉదర సంబంధ సమస్యలు, పేగుల శుభ్రత తగ్గిపోవటం, మొండి రోగాలు, కఫ సంబంధ వ్యాధులు, ఇలాంటి వాటన్నిటికీ ఇది ఒక అద్భుతమైనటువంటి టానిక్ కింద పనిచేస్తుంది. ఒక దాంట్లో ఎలా వాడాలి అనేది మనం వివరంగా 1 by 1 తెలుసుకుందాం. అజీర్ణం, ఆహారం అరగకపోవటం, ఇండైజెషన్ అనేది కామన్ ప్రాబ్లం. సప్తరిష్టాన్ని ఇలాంటి సందర్భాల్లో భోజనం తర్వాత 15 మిల్లీలీటర్లు అంటే దాదాపుగా 1 టేబుల్ స్పూన్ మోతాదుగా అంతే నీళ్లు కలిపి తీసుకుంటూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది జీర్ణక్రియకి సహాయపడేటువంటి ఎంజైమ్స్ని ఉత్పత్తి చేస్తుంది, ప్రేరేపిస్తుంది. అది దీని ప్రత్యేకత. ఇక చాలా కామన్ ప్రాబ్లం మలబద్ధకం. దీన్ని అసెస్ చేస్తే అనేక ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కాన్స్టిపేషన్ అడ్రస్ చేయడం ముఖ్యం. ఈ ఔషధం ఒక తేలికపాటి విరేచనకారి కింద లాక్జేటివ్గా పనిచేస్తుంది. పెద్ద పేగుల కదలికల్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని నిద్రకు ముందు తీసుకుంటే మలబద్ధకం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇక ఆకలి లేకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం, లాస్ ఆఫ్ ఎపిటైట్. ఇలాంటి సందర్భాలలో ఈ ఆకలి లేకపోతే అన్ని సమస్యలు దాడి చేస్తాయి. ఆహారం తీసుకోవాలన్న కోరిక లేనప్పుడు సప్తరిష్టని భోజనానికి ముందు చిన్న మోతాదులో తీసుకుంటే మంచి ఆకలి, నకనకలాడే ఆకలి మీ సొంతం అవుతుంది. ఇక ఉదరాన్ని మ్యాజిక్ బాక్స్ అంటారు. అంటే అనేక ఉదర సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పొట్ట ఉబ్బరింపు, గ్యాస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ సప్తరిష్టాన్ని తీసుకుంటే వాత దోషాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల దీని రిలేటెడ్గా ఉండేటువంటి అన్ని సమస్యలు దూరం అవుతాయి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఉంటే అతిగా లావుకుంటున్నారు, లేకపోతే బాగా సన్నగా ఉంటున్నారు. అలా కాకుండా ఈ వెయిట్ మేనేజ్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది. శరీరంలో ఆమం అంటే ఇండైజెస్టెడ్ ఫుడ్ లేదా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఇది పెరిగిపోయినప్పుడు జీర్ణశక్తి మందగిస్తుంది. సప్తరిష్టాన్ని తీసుకుంటూ ఉంటే ఈ జీర్ణశక్తిని పెంచుతుంది, అంటే దీన్ని శుభ్రం చేస్తుంది. ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. దీంతో ఇది బరువు తగ్గడానికి పరోక్షంగా సహాయపడుతుంది. సన్నగా ఉండేవాళ్ళు దీన్ని తీసుకుంటే ఎపిటైట్ పెరుగుతుంది కాబట్టి సమస్థితికి వీళ్ళు దీంతో తేలిగ్గా వచ్చేస్తారు. అయితే చాలామంది అడిగేది దీన్ని ఎలా వాడాలి, దీని మోతాదు ఏమిటి అని. సాధారణంగా పెద్దలు అనుకోండి రోజుకి 2 సార్లు భోజనం తర్వాత 10 to 20 ml మోతాదుగా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీన్ని సరైనటువంటి ఈక్వల్ ప్రపోర్షన్స్లో వెచ్చటి నీళ్ళు కలిపి తీసుకోవాలి. పిల్లలు అనుకోండి అంటే 6 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి రోజుకి ఒకసారి భోజనం తర్వాత 5 to 10 ml అంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల మోతాదుగా నీళ్లు కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫాస్ట్గా యాక్ట్ చేయాలంటే దీన్ని అరిష్ట రూపంలో లభించే ద్రవం కాబట్టి గోరువెచ్చని నీళ్ళు కలిపితే మంచిది. అయితే దీన్ని ఒక్కోసారి దీని ట్యాబ్లెట్ రూపంలో, పొడి రూపంలో కూడా దీన్ని వాడుకోవచ్చు. అలా కూడా ఇది దొరుకుతుంది. పిత్త సంబంధ సమస్యలు ఉన్నాయనుకోండి, ఒకవేళ ఓవర్గా ఎండాకాలం అనుకోండి, అప్పుడు కాస్త దీని డోస్ తగ్గించి 10 మిల్లీలీటర్ల మోతాదుకి తగ్గించుకోవటం మంచిది. అయితే మరి దీని భద్రతా సమాచారం ఏమిటి, దుష్ప్రభావాలు ఏమిటి అని తెలుసుకోవాలి. ఔషధం అనేది సాధారణంగా సురక్షితమైంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే గర్భిణీ స్త్రీలు, 6 సంవత్సరాల లోపు పిల్లలు, అలాగే దీర్ఘకాలపు వ్యాధులు ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ఓవర్ మోతాదులో దీన్ని తీసుకుంటే ఎసిడిటీ, విరేచన లాంటి అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పిత్త స్వభావం ఉన్నవాడు కూడా దీన్ని అధిక మోతాదులో వాడకూడదు. వాడితే ఒకవేళ ఈ ఎపిగ్యాస్ట్రిక్ బర్నింగ్, డిస్ట్రెస్ ఇలాంటివి రావచ్చు, ఛాతీలో పట్టేసినట్టు ఉండొచ్చు, మంట కూడా ఉండొచ్చు. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఒకవేళ అట్లా జరిగితే పెద్ద కంగారు పడాల్సిన పని లేదు, కానీ ఔషధాన్ని ఆపేసేసి వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం.
అయితే దీనికి సంబంధించి అనేక డౌట్స్ వస్తుంటాయి చాలామందికి. డయాబెటీస్ ఉన్నప్పుడు తీసుకోవచ్చా అని. ఈ ఔషధంలో సాధారణంగా చక్కెర అనేది, బెల్లం అనేది ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నప్పుడు దీన్ని వాడే ముందు తప్పనిసరిగా వైద్య సలహాతో దీన్ని తీసుకోవటం అవసరం. మోతాదు కూడా సరి చేసుకోవటం అవసరం. అలాగే చాలామంది అడిగేది, దీన్ని గర్భిణీ స్త్రీ తీసుకోవచ్చా ప్రెగ్నెన్సీలో అని. గర్భిణీ స్త్రీని సప్తరిష్టాన్ని వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని తక్కువ మోతాదులో, అంటే 5 ml మోతాదులో రోజుకు ఒకసారి తీసుకోవటం మంచిది. అయితే చాలామంది తల్లిదండ్రులు అడిగేది ఏంటంటే, పిల్లలకి ఆకలి తగ్గిపోయింది, అలాంటి సందర్భాల్లో ఈ సప్తరిష్టాన్ని ఇవ్వచ్చా ఆకలి కోసం అని అడుగుతూ ఉంటారు. 6 సంవత్సరాల్లో పిల్లలకి సప్తరిష్టాన్ని ఇవ్వాలనుకుంటే వైద్య సలహాతో మాత్రమే ఇవ్వాలి. వైద్య సలహా లేకుండా ఇవ్వకూడదు. 6 సంవత్సరాలు పైబడిన పిల్లలకి తక్కువ మోతాదులో దీన్ని ఇవ్వచ్చు. ఇక కామన్గా అడిగేది, దీన్ని వాడేటప్పుడు ఆహార నియమాలు, పథ్యాపథ్యాలు ఏమిటి అని. ఈ ఔషధం తీసుకున్నప్పుడు తేలికపాటి, సులభంగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవటం అవసరం. చివరిగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మన ఆరోగ్యం మన జీవితంలో అతి పెద్ద ఆస్తి. ఇది కోల్పోయామనుకోండి, ఆ తర్వాత చాలా మొత్తం విలువైనటువంటి సంపదను కోల్పోయినట్టే. అంటే ఎంత సంపాదించినా అది వ్యర్థమే. ప్రతిరోజు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, అలవాట్లు మన జీవన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. ఆరోగ్యం ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. ఉండాలంటే దానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం మనతోనే అడుగులు వేస్తుంది. అది లేకపోతే జీవితం శూన్యంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ సప్తరిష్ట లాంటి ప్రాచీన ఆయుర్వేద ఔషధాన్ని సరైనటువంటి అవగాహనతో ఉపయోగించుకోవడం అవసరం. సరైన ఆరోగ్యం, సరైన జీవితం కోసం ఆయుర్వేదం అందించే ఈ జ్ఞానాన్ని గౌరవిద్దాం. దీన్ని ఆచరిద్దాం. మీ జీవితాన్ని పూర్తి ఆరోగ్యంతో, ఆనందంతో దీంతో నింపుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.